జనగామ జిల్లా లింగాల ఘన్పూర్ మండలం సర్దార్ సర్వాయి పాపన్న ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహాన్ని తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ రోడ్డు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, వరంగల్ పార్లమెంటు సభ్యులు కడియం కావ్య, జిల్లా కలెక్టర్ రిజ్వానా పాషా షేఖ్తో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ఏ ఒక్క గౌడ కులస్తులు తాడి చెట్టు మీద నుండి పడకుండా వారి రక్షణ కోసం ప్రభుత్వం ఆలోచించి కాటమయ్య రక్ష కిడ్స్ని దసరా లోపు గౌడ కులస్తులకు ఎక్స్గ్రేషియా బకాయిలు చెల్లిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మండల సర్దార్ సర్వాయి పాపన్న ఉత్సవ కమిటీ అధ్యక్షులు దూసరి గణపతి, బుసిగంపుల ఉపేందర్, గుర్రం బాలరాజు, బోయినరాజు, తీగల సిద్ధు, బుసిగంపల ఆంజనేయులు, ఎడ్లరాజు, దూసరి సోమ నరసయ్య, బత్తిని అశోక్ గౌడ్, బెజ్జం ఆంజనేయులు ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు. అధ్యక్షులు అదేవిధంగా లింగవరపురం గ్రామ గౌడ సంఘం అధ్యక్షులు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఇక్కడ కళాశాలలో పుట్టి పెరిగి ఇక్కడ జరుగుతున్న దౌర్జన్యాలకు వ్యతిరేకంగా వారే ఒక సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని ఇవాళ గోల్కొండ కోట దాకా ఎదిగిందంటే 372 ఏళ్ల కిందనే ఇవాళ జెండా ఎగిరేసిన ఒక బహుజన విప్లవకారుడు ఇలా మన సర్వాయి పాపన్న అని చెప్పేసి చెప్పక తప్పదు. ఇవాళ మరి ఆ రోజు ఏదైతే రాజ్యాధికారం కోసము ఆ రోజు జరిగిన ఉద్యమాలలో ఎంతో మంది ఓరలేని తరంతో మరి ఇక్కడి యొక్క చరిత్రను కప్పేయడం జరిగింది. మన వాళ్ళు ఎప్పటికీ మాట్లాడుకుంటూ శివాజీ కమకాలికుడు అని మాట్లాడుతుంటారు. నిజంగా మరి ఆ రోజు మహారాష్ట్రలో శివాజీ గారి యొక్క పేరేమో బ్రహ్మాండంగా ఎక్కడో ఉన్నది. ఇలా సర్వాయి పాపన్న యొక్క పేరు మరుగున పడిపోయే పరిస్థితున్నది. ఇక్కడ యొక్క పెత్తందారుల యొక్క పరిస్థితుల వల్లనే ఇలా ఆయన యొక్క చరిత్రను దాచిపెట్టడం జరిగింది. దానికి తప్పకుండా ఇలా మన బీసీ బిడ్డలం అందరం కూడా మరి వారి యొక్క చరిత్రను ముందు తీసుకుపోవాలి అన్న. ముఖ్యంగా మా ప్రాంతీయుడు కాబట్టి ఇక్కడ సర్వాయి పాపన్న గారి పేరును ఈ జిల్లా జనగాం జిల్లాకు పేరు పెట్టాలని చెప్పేసి కూడా మీ దృష్టి తీసుకొస్తున్నామన్నా. అదేవిధంగా తాగిపేట దగ్గర ఇలా నిజంగా సర్వాయి పాపన్న పేరు ఉండాలి. గోల్కొండకు ఎన్నడో రాజైన వ్యక్తి పేరు ఇంతవరకు మనకు మన తాగిపేట మీద విగ్రహం లేదంటే ఇలా మనం దాన్ని ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఉన్నది. మరి మీ నాయకత్వంలో అన్నా మీరు చెప్తే ఏదైనా కాదనే పరిస్థితి ఉన్నది కాబట్టి తప్పకుండా మరి మీ నాయకత్వంలో మరి సర్వాయి పాపన్న గారి యొక్క జిల్లాకు పేరు పెట్టడం, అదేవిధంగా ట్యాంక్ బండి మీద మరి వారి విగ్రహాన్ని ప్రతిష్టాపన చేయవలసిందిగా మీ నాయకత్వంలో విజ్ఞప్తి చేస్తున్నామన్నా. అదేవిధంగా మరి ఇక్కడ ఇంకా అన్న ఇంతో బీసీలకు రాజ్యాధికారం ఉన్నది అంటే గ్రామీణ ప్రాంతంలో మరి అది బీసీలకు ఓ సర్పంచులుగా, ఓ ఎంపీటీసీలుగా, ఓ ఎంపీపీలుగా, ఓ జడ్పీటీసీలుగా, ఓ జిల్లా పరిషత్ చైర్మన్గా ఇవాళ అక్కడ అవకాశాన్ని కూడా మాకు దెబ్బతీసే పరిస్థితి చేస్తున్నారన్నా. మీరు మీ నాయకత్వంలో ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో వచ్చే స్థానిక సంస్థల్లో బీసీ జనగణన జరిపించి స్థానికంగా బీసీలకు ఉన్న నిష్పత్తి ప్రకారంగా వారి యొక్క రిజర్వేషన్ ప్రకటించి స్థానిక సంస్థలు జరపవలసిన అవసరం ఉన్నదని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి మీరు ఇక్కడికి వచ్చినందుకు చాలా సమస్యలైనా గౌరవిస్తున్నాయి. ఎందుకంటే తాడి చెట్టు మించాలు పెడితే వాళ్ళ పరిస్థితి తీరాస్థితిలో ఉందన్న. ఇవాళ తాడి చెట్టు మించాలు పడితే వాళ్ళు నిజంగా మళ్ళీ తాడి చెట్లు ఎక్కలేని పరిస్థితి. అలాంటి వాళ్లకు ఇవాళ 2 కాళ్ళు ఇరిగిపోయి ఇవాళ మెడికల్ క్యాంపులు పోయి కనీసం ఒక పెన్షన్ కోసం అప్లై చేసుకుందామంటే వాళ్ళకు సదరన్ క్యాంపులో సర్టిఫికేట్ ఇచ్చే పరిస్థితి లేదన్నా. తప్పకుండా తాడి చెట్టు మించాలు పడ్డ ప్రతి వ్యక్తికి ఒక వికలాంగులుగా గుర్తించి వాళ్ళకి పెన్షన్ ఇప్పించాలని చెప్పేసి కూడా విజ్ఞప్తి చేస్తూ ఇంకా చాలా సమస్యలు తాడి చెట్టు మించాలు పడితే ఇప్పుడు మెల్లగా మీ నాయకత్వంలో సేఫ్టీ మోగులు ఇవాళ 100 ఇక్కడ ట్రైనింగ్ ఇప్పించడం ఇవాళ మీ ఆధ్వర్యంలో, ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో, ఎంపీ గారి ఆధ్వర్యంలో 100 మందికి సేఫ్టీ కిట్లు కూడా ఏ ఒక్క గౌడ బిడ్డ కూడా తాడి చెట్టు మించాలి పాడడానికి వీల్లేదని చెప్పేసి ఇవాళ ప్రభుత్వం దానికి ఇంకా మెరుగైన సాంకేతికను ఇంకా జోడించి ఇంకా దాన్ని పెంపొందించాలని చెప్పేసి కొత్త తరం తాలెక్కే విధంగా చేయాలని చెప్పేసి మంత్రి గారికి, ఎమ్మెల్యే గారికి, ఎంపీ గారికి మరి మా గౌడ అన్నల పక్షాన అందరి పక్షాన మీకు విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నానా. గారు పొన్నం ప్రభాకర్ గౌడ్ అన్నగారికి, అట్లాగే మన స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారికి, మన కలెక్టర్ రిజ్వాన్ పాషా గారికి, డీసీపీ గారికి, అట్లాగే ఇక్కడ గౌడ కులస్తుల కమిటీ పెద్దలకి మరియు ఇక్కడ ఉన్నటువంటి
ఎక్స్ ఎంపీపీలు, ఎక్స్ జెడ్పీటీసీలు, ఇంకా ఎవరున్నా మన ప్రతినిధులు అందరికీ మరియు గౌడ సోదరులందరికీ, ప్రెస్ మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అసలు తెలంగాణ ఏర్పడినాక తెలంగాణలో కూడా ఎంత గొప్ప శక్తివంతులు ఉన్నారో, ఒక చాకలి ఐలమ్మని చూసుకున్నా, కొండా లక్ష్మణ్ బాపూజీ గారిని చూసుకున్నా, ఇవాళ సర్దార్ పాపన్న గారిని చూసుకున్నా, వీళ్ళందరికీ కూడా ఒక గొప్ప చరిత్ర కలిగి ఉన్నది. కేవలం వాళ్ళు తెలంగాణ వాళ్ళు కాబట్టే ఇన్ని రోజులు మరుగున పడ్డారు. కానీ మనము తెలంగాణ సాధించుకున్నాక వీరి జయంతులు కానీ వర్ధంతులు కానీ అధికారికంగా జరుపుకోవడం అనేది చాలా సంతోషకరం. ఎందుకంటే చరిత్ర ఎప్పుడైనా అడుగంటి పోవద్దు, ముందు తరాలకి పరిచయం చేస్తూ ఉంటేనే ఆ ధీరత్వం కానీ, వారు చేసిన ఉద్యమాల ఫలితాలు కానీ, లేకపోతే వాళ్ళలో ఉన్న పోరాట పటిమలు అన్నీ కూడా మన ముందు తరాలకి తెలిసి వాళ్ళు వాళ్ళ పెద్దలను ఆదర్శంగా తీసుకుంటారు. కాబట్టి నాలాంటి ఒక కొత్త తరం రాజకీయ నాయకులకి కూడా వీళ్ళు ఇంత గొప్పగా పోరాటం చేసి గోల్కొండ కిల్లాని కానీ, లేకపోతే ఇక్కడ కిలాషాపూర్ కిల్లాని కానీ వీటన్నిటిని స్వాధీనం చేసుకొని అప్పటి నిరంకుశ పాలనకి వ్యతిరేకంగా పోరాడినటువంటి సర్దార్ పాపన్న గురించి తెలవడము భావితరాలకు చాలా అవసరం. అందులో నేను కూడా నేర్చుకున్నాను, తెలుసుకున్నాను. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కులగణనకి ఎంతో కట్టుబడి ఉన్నది. అదేవిధంగా మన మేనిఫెస్టోలో ఎట్లయితే రేవంత్ రెడ్డి గారు పొందుపరిచినారో అదేవిధంగా రానున్న రోజులలో మన రాజ్యాధికారం కోసం మన జనాభా ప్రాతిపదికన మనకి రావాల్సిన రాజకీయాల్లో అవకాశాలు కానీ, సామాజికంగా కానీ, విద్యారంగంలో కానీ, ఆర్థికంగా కానీ, బీసీ కుటుంబ సభ్యులందరికీ, ఎస్సీ ఎస్టీలందరికీ కూడా ఒక క్యాస్ట్ సర్వే తప్పకుండా రాష్ట్రం చేపడుతుంది. దాంతోటే మన లోకల్ బాడీ ఎలక్షన్స్ లో కానీ, రానున్న ఎలక్షన్స్ లో కానీ మనకి రావాల్సిన వాటా మనకి వస్తుందని మీ అందరికి తెలియజేసుకుంటున్నాను. అట్లాగే ప్రభుత్వం ఇప్పుడు కాటమయ్య రక్ష అని చెప్పేసి ఏ ఒక్క గౌడ కులస్తులు, ఏ గౌడ సోదరుడు చెట్టు మీద నుంచి కింద పడకుండా ఉండడానికి వాళ్ళకి సేఫ్టీ కిట్స్ ఇస్తున్న గవర్నమెంట్ కి చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. దానికి మన అన్నగారు కూడా చాలా తోడ్పాటు అందించినారు. మన బీసీ బిడ్డగా ఇప్పుడు మనం చూస్తున్నాము. పిసిసి ప్రెసిడెంట్ కూడా రీసెంట్ గా మహేష్ కుమార్ గౌడ్ అన్నగారు అయినారు. అంటే మీరందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ బీసీల పక్షపాతి అని మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. రానున్న రోజుల్లో కూడా మనకి రావాల్సిన సదుపాయాలు కానీ, సౌకర్యాలు కానీ, సంక్షేమ పథకాలు కానీ జనగణనను చేపట్టి తప్పకుండా మీ ముందు తీసుకొస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. మీరందరూ కూడా ఎల్లప్పుడూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ పార్టీని రానున్న రోజులలో లోకల్ బాడీ ఎలక్షన్స్ లో కూడా మనకు కాంగ్రెస్ కార్యకర్తల్ని తప్పకుండా భారీ మెజార్టీతో గెలిపించుకొని మీకు కావాల్సిన పథకాలు కానీ, సంక్షేమాన్ని కానీ మీ ఇంటికి చేర్చుకునే విధంగా మీరందరూ సహాయపడాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు. సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహాన్ని ఆవిష్కరించుకున్న సందర్భంగా ఏర్పాటు చేస్తున్న సభకు అధ్యక్షత వహిస్తున్న సోదరులు దూసరి గణపతి గౌడ్ గారు, గౌరవనీయులు బడుగు బలహీన వర్గాల హక్కుల కొరకు, వాళ్ళ సమస్యల పరిష్కారం కొరకు, తెలంగాణ కొరకు ఎక్కడ సమస్య ఉన్నా నేనున్నానని పోరాటం చేయడానికి ముందుకు వచ్చే మన సోదరుడు బడుగు బలహీన వర్గాల నేత, మన మంత్రివర్యులు శ్రీ పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు, వేదిక పైన మన జనగామ జిల్లా కలెక్టర్ గారు, మన జనగామ జిల్లాకు సంబంధించిన డీసీపీ గారు, వేదిక పైన మన గౌడ సోదరులందరికీ, వివిధ గ్రామాల నుంచి ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి విచ్చేసిన గౌడన్నలందరికీ, మీడియా మిత్రులకు, ఇతర మిత్రులందరికీ, వివిధ రాజకీయ పార్టీలకు చెందిన పెద్దలందరికీ, మాజీ ప్రజాప్రతినిధులందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వకమైన నమస్కారాలు. ప్రత్యేక లింగాల గణపురం మండల గౌడ సంఘం ప్రతినిధులను నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. ఈరోజు మీరు ముందుకు వచ్చి గౌడన్న విగ్రహాన్ని, మన సర్వాయి పాపన్న విగ్రహాన్ని ఇక్కడ ఆవిష్కరించడం చాలా సంతోషకరమైన విషయం. సర్వాయి పాపన్నను స్ఫూర్తిగా తీసుకొని పోరాట పంతాన్ని ఎంచుకొని మన హక్కుల కొరకు, రాజ్యాధికారం కొరకు పోరాడే సమయం ఆసన్నమైంది. కాబట్టి ప్రతిరోజు కూడా పాపన్నను దృష్టిలో పెట్టుకొని మనం ముందడుగు వేయాలని చెప్పి కూడా నేను మీ అందరినీ కూడా
ఈ సందర్భంగా కోరుతున్నాను. సర్దార్ సర్వాయి పాపన్న బడుగు బలహీన వర్గాలకు చెందినవాడు కాబట్టి, గౌడ కులంలో పుట్టినవాడు కాబట్టి చరిత్ర ఆయనను చిన్న చూపు చూసింది. చరిత్రకారులు కూడా ఆయన చిన్న చూపు చూశారు. ఆయన సాహసం గురించి, ఆయన చేసిన దండయాత్రల గురించి, భూస్వాములకు వ్యతిరేకంగా ఆయన నడిపిన ఉద్యమాన్ని గురించి ఎవరు గొప్పగా చెప్పలేదు. అదే ఒకవేళ అగ్ర కులంలో పుట్టి ఉంటే ఆ నాయకుని యొక్క చరిత్ర చాలా గొప్పగా ఉండేది. బలహీన వర్గాల్లో పుట్టాడు కాబట్టి సర్దార్ సర్వాయి పాపన్న యొక్క చరిత్ర మనకు గతంలో తెలియరాలేదు. ఇప్పుడిప్పుడే మనం కొంచెం మేల్కొని ఆయన చరిత్ర ఏందో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఆయన సాహసాలు ఏంటియో, ఆయన పోరాటాలు ఏంటియో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాను. వాస్తవంగా 17వ శతాబ్దంలో 350 సంవత్సరాల క్రితం షాపురం అనే గ్రామంలో పుట్టి, ఇవాళ దాన్ని కిలా షాపూర్ అని ఎందుకు పిలుస్తున్నాం? వాస్తవంగా అది షాపురం. కిలా షాపూర్ ఎట్లయింది? పాపన్న కట్టిన కోట అక్కడ ఉన్నది కాబట్టి, పాపన్న కట్టిన కిలా అక్కడ ఉన్నది కాబట్టి అది కిలా షాపూర్ అయింది అని చెప్పి నేను ఈ సందర్భంగా మీకు సవినయంగా తెలియజేస్తున్నాను. దాదాపుగా చిన్నతనంలోనే మా ప్రొఫెసర్ కిలాషాపూర్ గ్రామానికి సంబంధించిన ప్రొఫెసర్ జగన్నాథం గారు ఉన్నారు. మన రిటైర్డ్ డీజీపీ గారు పేర్వారం రాములు గారు కూడా అదే గ్రామానికి సంబంధించిన వారు. రాములు గారి అన్న ప్రొఫెసర్ పేర్వారం జగన్నాథం గారు కూడా అదే గ్రామానికి చెందినవారు. ఆ పేర్వారం జగన్నాథం గారు మా గురువు గారు, నాకు తెలుగు చెప్పేవారు. అయితే ఆ రోజుల్లో వారు చెప్పేవారు, సర్వాయి పాపన్న చిన్నతనంలోనే వాళ్ళ నాన్నను కోల్పోయి వాళ్ళ అమ్మ ఉంటే వాళ్ళ అమ్మని ప్రశ్నించాడట. ఎన్ని రోజులు ఈ బానిస బతుకులు, ఎన్ని రోజులు ఈ తాళ్ళెక్కుదాం, ఎన్ని రోజులు ఈ కళ్ళమ్ముకుందాం, ఇంకా ఈ బీద బతుకులు, ఈ బానిస బతుకులు ఎన్ని రోజులు మనం తిరుగుబాటు చేయాలని నేను వెళ్ళిపోతానమ్మా అని చెప్తే ఆమె ఒప్పుకోకపోతే అమ్మ మీదున్న కొన్ని రాజులను కానీ ప్రభుత్వాలను కానీ ప్రశ్నించి అవసరమైతే కూలగొట్టే దమ్ము ధైర్యము ఈ మట్టిలోనే ఉంది అని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా మీ అందరికీ సవినయంగా తెలియజేస్తున్నాను. మనందరం ఈ జనగామ జిల్లాలో, పూర్వ వరంగల్ జిల్లా, ప్రస్తుత జనగామ జిల్లాలో మనందరం కూడా ఈరోజు ఈ జిల్లాలో పుట్టడం మనందరి అదృష్టం. ఆ వీరవంత చాకలేయమ్మ మరి దొడ్డి కొమరేకు రజాకార్లకు వ్యతిరేకంగా వెళ్ళి అమరుడైన దొడ్డి కొమరేకు అదేవిధంగా 350 సంవత్సరాల క్రితమే తిరుగుబాటుకు నాంది పలికిన సర్దార్ సర్వాయి పాపన్నకు మనందరం కూడా వారసులం కావడం చాలా సంతోషకరమైన విషయము అని చెప్పి మీ అందరికీ కూడా ఈ సందర్భంగా సవినయంగా తెలియజేసుకుంటూ, లింగాలగనపురం మండలం వాస్తవంగా అన్ని రకాలుగా కూడా వెనుకబడిన ప్రాంతం. సాగునీరు లేదు, సరి అయిన రవాణా సౌకర్యాలు లేవు, విద్యా అవకాశాలు లేవు. అందుకే ఈ లింగాలగనపురం మండలం పైన ప్రత్యేక దృష్టితో ఇప్పుడు దేవాదుల ద్వారా ప్రతి గ్రామానికి ప్రతి ఎకరానికి కూడా సాగునీరు అందించే ప్రయత్నం చేయబోతున్నాం. దానికి తోడుగా ఈ మండలంలో ఉన్న అన్ని గ్రామాలకు కూడా చక్కటి రహదారుల నిర్మాణం చేయబోతున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ప్రధానంగా మీరందరూ అడిగిన విధంగా మా లింగాలగనపురం గౌడ సంఘం ప్రతినిధులు అడిగిన విధంగా 6 కమ్యూనిటీ హాల్స్ కావాలన్నారు. 6 కమ్యూనిటీ హాల్స్ నేను మంజూరు చేస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. కాకపోతే సంవత్సరానికి 2 చొప్పున 6 కమ్యూనిటీ హాల్స్ నేను మంజూరు చేస్తాను. మీరే నిర్ణయించండి ఏ గ్రామంలో ముందు ఇవ్వాలనో. మీ ప్రతిపాదన ప్రకారమే నేను 6 కమ్యూనిటీ హాల్స్ కూడా మంజూరు చేస్తాను. అనునిత్యం మీకు అండగా ఉంటాను, మీ కష్టసుఖాలలో నేను పాలు పంచుకుంటానని చెప్పి ఈ సందర్భంగా సవినయంగా తెలియజేసుకుంటూ, మొన్నటికి మొన్న మన మంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారు వస్తున్నారని తెలియగానే నేను కలెక్టర్ గారికి ఒక రిక్వెస్ట్ చేశాను. మినిస్టర్ గారు వస్తున్నారు కాబట్టి మరి ఇక్కడ లింగాలగనపురం మండలంలో ఎక్కువ మంది గౌడ్స్ ఉన్నారు, మాకు 100 కిట్స్ కావాలని అడగగానే ఆ 100 కిట్లు కూడా మన కలెక్టర్ గారు మనకు అందజేయడం జరిగింది. అందుకు కలెక్టర్ గారికి కూడా మనం అందరం ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ప్రధానంగా నేను ఒక రిక్వెస్ట్ మినిస్టర్ గారికి చేయాలనుకుంటున్నాను. ఇది మన తెలంగాణ వ్యాప్తంగా ఉన్న సమస్య. గౌడ సోదరులు ఎవరైనా
తాటిపై నుంచి పడి చనిపోతే వాళ్ళకు రావాల్సిన ఎక్స్గ్రేషియా ఇవాళ రైతు బీమా ఎలా అయితే 15 రోజులలో నెల రోజులలో రైతుకు అందుతున్నదో అదేవిధంగా గౌడ సోదరుడు ఎవరైనా చెట్టు మీదకి వెళ్ళి పడి చనిపోతే నెల రోజుల లోపల వాళ్ళకు నష్టపరిహారం ప్రభుత్వ పరంగా వచ్చే విధంగా మా మంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారు ప్రయత్నం చేయాలని చెప్పి నేను కోరుతున్నా. ఎందుకంటే నాకు తెలిసి సంవత్సరం నుంచి కూడా ఇప్పటి వరకు ఆ కంపెన్సేషన్ రాలేదు. సోదరులందరూ కూడా ఎదురు చూస్తున్నారు. కాబట్టి ఆ దిశగా మా మంత్రి గారు తప్పకుండా, ఎందుకంటే ఆయనకు బడుగు బలహీన వర్గాల పట్ల అమితమైన ప్రేమ. ఈ వర్గాలు ముందడుగు వేయాలి, ఎదగాలి, రాజకీయంగా అధికారాన్ని చేపట్టాలని ఆలోచించే వ్యక్తి కాబట్టి ఈ సమస్యలపైన తప్పకుండా దృష్టి సారిస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మా గౌడ కుల బాంధవులందరికీ పేరు పేరున నా ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై గౌడ. తర్వాత వేల మంది బలహీన వర్గాలకు సంబంధించిన యువకులను చేరదీసి వాళ్ళందరితో కూడా సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని భూస్వాముల గడీల మీద దండయాత్ర చేసిన చరిత్ర మన సర్దార్ సర్వాయి పాపన్నది అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. వాస్తవంగా మొఘల్ సామ్రాజ్యం 17వ శతాబ్దంలో మొఘలులు ఔరంగజేబు అధికారంలో ఉన్నాడు. ఔరంగజేబు అంటే పరమరాక్షసుడు, ఎదురు తిరిగితే ప్రాణం పోవడమే తప్ప మరొకటి కాదు. అలాంటి రోజులలో నిజాం ప్రభువులకు మొఘల్స్కు వ్యతిరేకంగా ఉద్యమాన్ని నడిపి 1707లో అంటే 18వ శతాబ్దము మొదటి రోజులలో నిజాము ఔరంగజేబు చనిపోయిన తర్వాత ఆ మొఘల్స్లో ఆ కుటుంబంలో రాచరికానికి ఎవరు రావాలనే విషయంలో తగాదాలు వచ్చిన క్రమంలో మొత్తము రాజకీయ వ్యవస్థ అంతా ఒక రకంగా అరాచకంగా మారిన పరిస్థితుల్లో సర్వాయి పాపన్న దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని, ఆసరాగా తీసుకొని పెద్ద ఎత్తున ఉద్యమాన్ని చేపట్టి దండయాత్రలు చేసి ఫోర్ట్ వరంగల్ను ఆక్రమించుకున్నాడు. ఫోర్ట్ వరంగల్ తర్వాత భువనగిరి ఫోర్టును ఆక్రమించుకున్నాడు. ఈ రెండింటిని ఆక్రమించుకోవడమే కాకుండా తన సైనికుల కొరకు, తన వెంట వచ్చే యువకుల కొరకు చక్కటి 2 కోటలు మన జిల్లాలోనే కట్టించాడు. ఒకటి కిలాషాపూర్లో, రెండవది తాటికొండలో 2 కోటలు కట్టించాడు. మొఘలులు సర్వాయి పాపలను పట్టుకోవాలి, సర్వాయి పాపలను అరెస్ట్ చేయాలి, ఈయన దాడులను తిప్పికొట్టాలని ఎంత ప్రయత్నం చేసినా కూడా ఆయన దొరికేవాడు కాదు అని నేను విన్నాను. గెరిల్లా యుద్ధంలో ఆరితేరిన వ్యక్తి దొంగ దెబ్బ కొట్టి వాళ్ళను ముప్పు తిప్పలు పెట్టి వాళ్ళ సైన్యాన్ని అనేక సందర్భాల్లో ఓడించి మరి ఆయన బ్రహ్మాండంగా దాదాపు ఒక 25 సంవత్సరాలు రాజులకు, చివరికి ఢిల్లీ సుల్తాన్లకు కూడా కంటి మీద నిద్ర లేకుండా చేసిన మానేయుడు సర్దార్ సర్వాయి పాపన్న. మన గౌడు కావడం నిజంగా మనందరికీ కూడా గర్వకారణం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అయితే సర్దార్ సర్వాయి పాపన్న దాడులను తట్టుకోలేక, సర్దార్ సర్వాయి పాపన్న పెత్తనాన్ని తట్టుకోలేక, ఆనాడున్న హైదరాబాద్ నవాబులు సర్దార్ సర్వాయి పాపన్నను గోల్కొండకు రాజులు చేస్తే తట్టుకోలేక భూస్వాములు, ఢిల్లీ సుల్తాన్లు, హైదరాబాద్లో ఉన్న నవాబులు అందరూ కలిసి సర్దార్ సర్వాయి పాపన్నను మట్టుబెట్టే ఒక ప్రణాళిక రచించి, మరి ఎంతవరకు కరెక్టో నాకు తెలియదు కానీ నేను తెలుసుకున్న విషయం, సర్వాయి పాపన్న బావమరిది ఇచ్చిన సమాచారం మేరకే సర్వాయి పాపన్నను పట్టుకొని అంతమొందించారనేది కూడా ఈ సందర్భంగా నేను మీకు సవినయంగా తెలియజేసుకుంటున్నాను. ఆయన సామ్రాజ్యం కిలాషాపూర్ నుంచి ఉస్నాబాద్ వరకు, మీ ఉస్నాబాద్ వరకు కూడా ఇప్పుడు మీరు ప్రాతినిధ్యం వహిస్తున్న ఉస్నాబాద్ వరకు కూడా ఆయన సామ్రాజ్యాన్ని విస్తరింపజేసి బడుగు బలహీన వర్గాలకు ఒక ధైర్యాన్ని ఇచ్చి నేనున్నాను మీ ఎంట అని ఒక గొప్ప భరోసా ఇచ్చిన వ్యక్తి సర్దార్ సర్వాయి పాపన్న. ఇక్కడ మీరు ఒకసారి చూడొచ్చు, ఇక్కడ చాక లైలమ్మ విగ్రహం ఉన్నది, పక్కనే దొడ్డి కొమరయ్య విగ్రహం ఉన్నది, ఆ పక్కనే సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహం ఉన్నది. నేను ఎందుకు చెప్తున్నానంటే జనగామ జిల్లా అంటేనే, ప్రస్తుతం ఉన్న జనగామ జిల్లా అంటేనే పోరాటాల గడ్డ. సామాజిక ఉద్యమాలకు, కమ్యూనిస్టు ఉద్యమాలకు, తెలంగాణ రైతాంగ పోరాటాలకు
నక్సలైట్ల ఉద్యమానికి, అన్ని ఉద్యమాలకు, ఈవెన్ తెలంగాణ ఉద్యమానికి కూడా జనగామ కేంద్రంగా ఇక్కడ ప్రజలు అనునిత్యము వారసత్వ రీత్యా ధైర్య సాహసాలు ఇచ్చి వెంట కత్తితో మోకు మోతాడేసుకొని రాత్రనక పగలనక తిరిగే ధైర్యాన్ని ఇచ్చి రాజ్యాధికారం వైపు ఉండేటువంటి ఒక విధంగా చైతన్యాన్ని ఇచ్చినటువంటి సర్దార్ సర్వాయి పాపన్న గారి విగ్రహావిష్కరణ చేసుకున్నాం. ఇప్పుడే ఈ సమావేశంలో గౌరవనీయులు పెద్దలు మాజీ ఉప ముఖ్యమంత్రి గారు, 4 సార్లు శాసనసభ్యుడిగా, 2 సార్లు శాసన మండలి సభ్యుడిగా, పార్లమెంట్ సభ్యుడిగా ఈ ప్రాంతానికి సేవలు అందించిన గణేష్ శ్రీగారి గారు, మరి డాక్టర్గా సేవలు అందించి వారి కూతురు ఈరోజు పార్లమెంట్ సభ్యులుగా కావ్య గారు, అదేవిధంగా గౌరవ జిల్లా కలెక్టర్ గారు, గౌరవ డీసీపీ గారు, ఈ సభకు అధ్యక్షత వహిస్తున్నటువంటి దూసరి భిక్షపతి గౌడ్ గారికి, దూసరి గణపతి గౌడ్ గారికి, అదేవిధంగా బోయిని శిరీషారాజు గారికి, ఋషికంపల ఉపేందర్ గారికి, తీగల సిద్ధుగౌడ్ గారికి, గుర్రం బాలరాజు గౌడ్ గారికి, ఋషికంపల ఆంజనేయ గౌడ్ గారికి, బసవారి శ్రీనివాస్ గౌడ్ గారు, ఎట్ట రాజుగౌడ్ గారు, పరకాల రాజుగౌడ్ గారు, మందాపురం రంజిత ఉపేందర్ గౌడ్ గారు, బసవారి ఉపేందర్ గౌడ్ గారు, ఆర్ నరహరి గౌడ్ గారు, వైరు సత్తమ్మ వీరస్వామి గౌడ్, గుర్రం యాదగిరి గౌడ్ గారు, తాటిపాముల లావణ్య రమేష్ గారు, పోయిన యాదవ స్వామి గౌడ్ గారు, మా వెంకట నారాయణ గౌడ్ గారు, వేదిక మీద ఇంకా పెద్దలు మిత్రులు ఎన్ఎస్సీలు ఉన్న వేణుగోపాల్ గారు, ఇక్కడ ఈ గ్రామానికి మండలానికి సంబంధించిన ఇతర ప్రముఖులందరూ, ఆ కౌండిన్యర్ గోత్ర ఎల్లవంత ఆశీర్వాదంతో ఉన్నటువంటి నా కుటుంబ సభ్యులందరూ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ ఉన్నా. మనకు తెలియకుంటేనే మన రక్తంలో పూర్వీకుల యొక్క వారసత్వ సంపద వస్తాయని మనందరూ బలమైనటువంటి విశ్వాసం, అది వాస్తవం కూడా. అని వీళ్ళకి ఏదైనా మేనమామూలు తండ్రిపుతులు ఇట్లా వచ్చినాయని చెప్తారు. నాకు అట్లా ఆచరణలో మనం కార్యసూపం ద్వారా మనకు కనబడుతూ ఉంటుంది. ఈరోజు సర్వాయి పాపన్న వారసుడిగా, మీ సోదరుడిగా, ఈ రాష్ట్రంలో ఈరోజు మంత్రిగా, ఆనాడు తెలంగాణ ఉద్యమంలో పార్లమెంటు సభ్యుడిగా, ఎప్పుడైనా బడుగు బలైన వర్గాల వారు, మా ప్రతినిధి, మా కుటుంబ సభ్యుడు, మా అన్న గట్టిగా మాట్లాడుతూ ఉన్నాడు, కొట్లాడుతున్నాడు అని తలెత్తుకునే విధంగా గౌరవానికి ఎక్కడ భంగం కలిగకుండా ఆ యొక్క కార్యాచరణ తీసుకొని వస్తా ఉన్నాం. ఈ సందర్భంగా మేము మనం చేస్తా ఉన్నాం. ఈరోజు ఒకటే కోరుతా ఉన్నాం. ఈరోజు ఇంతమంది పెద్దలు, అనుభవజ్ఞులు గణేష్ శ్రీ గారు, అనేక రకాల సర్వాయి పాపన్న గారికి సంబంధించినటువంటి ఎక్కడి నుండి ఎక్కడి దాకా రాజ్యాంగంగా ఆనాడు పోరాటం చేసినా మీకు తెలుసు. కానీ ఆయన చరిత్రకు సంబంధించి ఎక్కడ కూడా బాహ్య ప్రపంచానికి తెలియకుండా ఆయనను ఇంకో రకంగా చూపెట్టే ప్రయత్నం చేసినారు. కానీ కులపరంగా చైతన్యమై బడుగు బలైన వర్గాలు ఒక ఆలోచన వచ్చిన తర్వాత సాగల ఐలమ్మను కావచ్చు, తొట్టి కొమరాయిని కావచ్చు, ఈరోజు కొమరం భీమును కావచ్చు, లేకపోతే సర్వాయి పాపలను కావచ్చు, ఇలా మనకు మనంగా గౌరవించుకుంటా ఉన్నాం, నివాళులు అర్పిస్తాం. ఇది ఒక పెద్ద మార్పు, ఇది చాలా పెద్ద మార్పు. రేపొద్దున ఇంతకు చెప్పినట్టుగా రాజకీయాల్లో రాబోయే కాలంలో బడుగు బలైన వర్గాలకు సంబంధించిన ఒక సమీకరణ ద్వారా స్థానిక సంస్థలే కాదు, చట్ట సభల్లో కూడా సరియైన విధంగా ప్రాతినిధ్యం రావడానికి ఇది ఒక శుభసూచకమైన మాట సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. తప్పకుండా సమస్యలు ఉన్నాయి, సమస్యల పరిష్కారానికి బాధ్యతగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని వ్యవహారం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాం. సార్ మీరు అన్నట్టుగా భవిష్యత్తులో తాటి చెట్టు నుంచి ఎవరు కూడా కింద పడే అవకాశం లేకుండా సాంకేతికంగా నెట్ వారి ఎన్ఐటి వాళ్ళు పరీక్షలు జరిపి ఆ రకమంగా ఉండే విధంగా ఆ యొక్క కాటమయ్య రక్ష కిట్టును ముఖ్యమంత్రి గారు సాక్షిగా ఎగ్జిబిషన్ చేసుకొని ఇలా మొత్తం 100 నియోజకవర్గాలు 100, 200, 300 డిస్ట్రిబ్యూషన్ జరుగుతూ ఉంది. కాటమయ్య రక్ష ద్వారా ఏ ఒక్క గీత కార్మికుడు కూడా తాటి చెట్టు నుంచి పడ్డాడు అనేటువంటి వార్త రాకుండా ఉండాలనేది గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వం, రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఉన్న ఈ ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం అనే మాట మనం చేస్తున్నాం. ముఖ్యంగా మేము మంత్రిగా
గీతా కార్మిక కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిగా గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి ఈ కార్యక్రమం ఉంది, కాటమయ్య రక్షకు సంబంధించి అనేక పరిశోధనలు అయినాయి. ఇవాళ కాటమయ్య కిట్ పేరు మీద రక్ష పేరు మీద తయారై ఉంది, మనం ప్రభుత్వం తరఫున వాళ్ళకి పంపిణీ చేయాలన్నప్పుడు వెంటనే 10,000 కిట్లు ఆదేశించినారు. ఎందుకంటే ఒకటేసారి ఆదేశం ఇస్తే కూడా అవి క్షేత్ర స్థాయిలో 1-2 రోజులు శిక్షణ ఇవ్వాలి. ఇట్లా 3 నెలలకు 4 నెలలకు 10,000 చొప్పున నిరంతరంగా 2 సంవత్సరాల లోపు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి తాటి చెక్కే గీతా కార్మికుడికి కాటమయ్య రక్ష అందజేసే బాధ్యత ఈ ప్రభుత్వం దగ్గర మాట మనం చేస్తా ఉన్నా. దయచేసి శిక్షణ పొందిన వాళ్ళు లేదా గీతా కార్మిక సంఘాలు కుల సంఘాలకు సంబంధించి కొంత మీ తరఫున కూడా సహకారం అడుగుతా ఉన్నా. ఈ వేదిక ద్వారా ప్రభుత్వం అన్ని రకాల గౌరవ శాసనసభ్యుల నిధుల ద్వారా, పార్లమెంటు సభ్యుల నిధుల ద్వారా, జిల్లా కలెక్టర్ దగ్గర ఉన్నటువంటి డిఎంఎఫ్ఐటి నిధుల ద్వారా ఈ యొక్క రక్ష కిట్లు కొనేటువంటి ఆదేశాలు ప్రభుత్వం ఇస్తూ ఉంది. మీరు చేయాల్సిందల్లా ఈరోజు మనం కూడా కొంత ఔత్సాహికంగా ఆ శిక్షణ ఏ విధంగా ఇస్తారు, మనం కూడా మండలానికి ఒక శిక్షణ ఇచ్చే విధంగా సామాజికంగా కులపరంగా సేవ చేయడానికి మనం కూడా ట్రైనింగ్ తీసుకోవాలని సందర్భంగా కోరుతున్నా. మొత్తానికి తాటి చెట్టు మీద పడి ఆ పైనుంచి కింద పడి అంగవైకల్యం పొందిండు, చనిపోయిండు అనేటువంటి పరిస్థితి భవిష్యత్తులో ఈ తెలంగాణ రాష్ట్రంలో రాదిగా. అక్కడి దాకా కాటమయ్య రక్షకు సంబంధించి పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. ఇంకొకటి సామాజికంగా అన్న మాట్లాడినారు, రిజర్వేషన్లు, స్థానిక సంస్థలు. మళ్ళొక్కసారి ఈ వేదిక ద్వారా నిన్న కూడా చర్చ జరిగింది, మొన్న కూడా చర్చ జరిగింది. తప్పకుండా గతంలో మాదిరిగా 15 వర్గాలకు అన్యాయం చేసే ఆలోచన ఈ ప్రభుత్వానికి లేదు. ప్రభుత్వం తప్పకుండా కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారంగా బలైన వర్గాలకు సంబంధించిన రిజర్వేషన్లకు కోర్టు తీర్పు ఉంది. కోర్టు తీర్పులో తప్పకుండా రిజర్వేషన్లకు సంబంధించిన ప్రక్రియ ఆ కులగణన జరిగిన తర్వాతనే ఎన్నికలైతే అనేటువంటి ఆదేశాలే కాబట్టి ఆ ప్రక్రియను వీలైనంత తొందరలో ప్రారంభించి పూర్తి చేసి సరి అయిన స్థాయిలో మన జనాభా తామాషకు అనుగుణంగా బలహీన వర్గాలను ప్రాతినిధ్యం కలిగించే విధంగా నిర్ణయం అయిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయనే మాట మరొక్కసారి బల్ల గురించి గట్టిగా ఈ ప్రభుత్వ పక్షాన్ని తెలియజేస్తా ఉన్నా. ఇది జనగామ జిల్లాకు పేరు. ఇప్పటికే ముఖ్యమంత్రి గారు నిర్ణయం చేసినారు. మరొకసారి పెద్దలు కడియం శ్రీ గారిని, కాంగ్రె గారిని, అదేవిధంగా మిగతా గౌరవ శాసనసభ్యులందరం పోయి అది జీవో రూపంలో వచ్చి అమలయ్యే విధంగా తప్పకుండా కార్యాచరణ చేస్తామన్నటువంటి మాట కూడా ఆ బిడ్డగా మీ బిడ్డగా మరొకసారి మీకు విశ్వాసం కలగజేస్తా ఉన్నా. ఇదేగాక కార్పొరేషన్ నుంచి ఉపాధి అవకాశాలు మెరుగుపరచాలని అనేక కార్పొరేషన్లు ఏర్పాటు చేసి బలహీన వర్గాలకు స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ఇటీవల గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రారంభించినటువంటి స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీలో కూడా మరుగున పడుతున్నటువంటి కుల వృత్తులన్నింటినీ మరొకసారి మారుతున్న కాలానికి అనుగుణంగా సాంకేతికమైన శిక్షణ ఇచ్చి వాళ్ళందరికీ జీవన ఉపాధి అవకాశాలు చదువుతో పాటుగా ఈ మారుతున్నటువంటి మోడర్నైజేషన్ కుల వృత్తులను చేపట్టి ట్రైనింగ్ చేయించే కార్యక్రమం జరుగుతుంది. ఇక్కడ వాళ్ళందరికీ ఇంకొక మాట కోరుతా ఉన్నా, వృత్తి ఒక పక్క, విద్య ఒక పక్క. ఒక పూట తిన్నా తినకపోయినా నేను మీ అందరికీ 2 చేతులు జోడించి నమస్కరించి అడుగుతాను, మీ పిల్లల చదువు పట్ల ఎక్కడ నిర్లక్ష్యం చేయకండి. చదివిస్తే చదువుకున్న కుటుంబంలో ఒకడు ప్రయోజకుడు అయితే ఆ కుటుంబం భవిష్యత్తు దిశ దశ మారుతుంది. మనం పిల్లగాన్ని చదువుకు పంపకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఆ కుటుంబానికి సంబంధించి భవిష్యత్తులో అనేక శ్రమ పడాల్సి వస్తుంది. కాబట్టి దయచేసి ప్రతి బలహీన వర్గాల బిడ్డ మీరు ఇళ్లలో ఒక పూట తిన్నా తిరగపోయినా మీ పిల్లల చదువుకు సంబంధించి అత్యంత ప్రాధాన్యత ఇవ్వమని ఈ వేదిక ద్వారా కోరుతా ఉన్నాను. గత 10 సంవత్సరాలుగా యూనివర్సిటీలకు వైస్ ఛాన్సలర్లు లేక అనేక రకాలుగా విద్యకు సంబంధించి ఉపాధ్యాయుల నియామకాలు చక్కగా లేక పాఠశాల సౌకర్యాలు లేక శ్రమపడాల్సి వచ్చింది. కానీ ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ఈ రాష్ట్రంలో ఉన్న 25,000 పాఠశాలలో 1,100 కోట్ల రూపాయలతోటి అమ్మ ఆదర్శ పాఠశాలల పేరు మీద అనేక రకాలుగా పాఠశాలలు అభివృద్ధి చేసినాం. పాఠశాలలన్నిటికీ ఉచిత విద్యుత్ ఇస్తా ఉన్నాం.
పాఠశాలలకు సంబంధించిన ఉచిత డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ ఇస్తా ఉన్నాం. పాఠశాలల్లో అధ్యాపక వర్గాన్ని మొట్టమొదటిసారి 19,000 మందికి ప్రమోషన్లు ఇచ్చి 30,000 మంది ట్రాన్స్ఫర్ చేయడంతో పాటుగా రేషనలైజ్ పేరు మీద జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చి అక్కడ ఉన్నటువంటి సంఖ్యాపరంగా టీచర్లకు ఇంటర్నల్ మార్పిడి చేసుకోమని అవకాశం ఇచ్చినాం. గురుకులాలు కావచ్చు, హాస్టల్ కావచ్చు, అన్ని సరిదిద్ది సరైన విద్యా బోధన బేసిక్ గా ఉండాలనేటువంటి కార్యక్రమం జరుగుతోంది. ఇవన్నీ కూడా ఆనాడు సర్దార్ సర్వాయి పాపన్న గారు చూపెట్టిన దిశ రాజ్యాధికారంపై పోవడానికి ఉపయోగపడే అంశాలు. ఊరికనే విగ్రహాలు వట్టిగానే ఉత్సాహంగా ఆవిష్కరించుకొని పోయేటి కాదు. విగ్రహం పెట్టినామంటే అసలు ఆయన చరిత్ర, ఆయన పోరాటం, ఆయన ఏం చెప్తా ఉండు, ఇలా ఆ యొక్క పోరాటాన్ని, ఆ చరిత్రను, భవిష్యత్తు మార్గదర్శకత్వాన్ని ఆ ఫోటో చూసినప్పుడు, విగ్రహం చూసినప్పుడు మనలో జ్ఞాపకం చేసుకొని ఆ దిశలో కలగనడం, కళను నిజం చేసుకోవడానికి శ్రమపడడం చేసినప్పుడే ఆ విగ్రహాలు పెట్టిన దానికి సార్థకత అనే మాట మనం చెప్తా ఉన్నాం. ఆ విగ్రహాలు పెట్టుకొని పొద్దుగా లేస్తే మన పని మనం చేసుకొని పోయి భవిష్యత్తుకు ప్రగతి లేకపోతే పొరపాటు అవుతుందనే మాట సందర్భంగా మనం చెప్తున్నాం. అందుకే ఏ ప్రముఖుల విగ్రహం పెట్టినా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం కనవడంగానే రాజ్యాంగం వ్యాధికి వస్తుంది. మహాత్మా గాంధీ గారి విగ్రహం కనవడంగానే మనకి స్వాతంత్ర పోరాటం కనబడుతుంది. సుభాష్ చంద్ర విగ్రహం కనవడంగానే ఒక పటిష్టమైన పోరాటం కనబడుతుంది. ఆ విధంగా ఇలా సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహం కనవడంగానే రాజ్యాధికారం వైపు పరుగులు తీయడానికి బలహీన వర్గాల్లో రక్తంలో ఒక ఆకాంక్ష కనబడాలి. ఆ దిశలో మన కార్యాచరణ కనబడాలని ఆ చాకలి ఐలమ్మ ఆనాడు ఏ విధంగా పోరాటం చేసింది. ప్రజాస్వామ్యంలో ఎవరు ఎక్కడి నుంచో తయారు చేసేటువంటి వస్తువులు కావి. ఇలా కిలాషాపూర్ ఎక్కడా, గోల్కొండ కోట ఎక్కడా, ఇక్కడ పాలకుర్తిలో పుట్టిన చాకలి ఐలమ్మ ఎక్కడా, ఇలా కోటి ఉమెన్స్ కాలేజీలో ఆమె పేరెక్కడ, ఎవరు ఎక్కడ కూడా ఇళ్ళకి మట్టిలో మాణిక్యాలు ఉడతాయంటారు కదా. ఆ విధంగా మన ఆలోచన సరళి విధానం మారాలి. ఆ విధంగా ముందుకు పోవడానికి ప్రయత్నం చేయాలని కోరుతూ మరొకసారి నేను ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా గీతా కార్మికులకు సంబంధించి గతంలో ఉన్న బకాయిలన్నీ కూడా కాటమయ్యకు సంబంధించిన రక్షణ కవచం ఆవిష్కరించే రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రకటన చేసినారు. ఆర్థిక శాఖలో ఉండొచ్చు, కానీ మరొకసారి ఈ వేదిక నుంచి ఆర్థిక శాఖ అధికారులను కోరుతా ఉన్నాం, ఆదేశిస్తా ఉన్నాం. ఆనాడు ముఖ్యమంత్రి గారు చేసిన ప్రకటనకు అనుగుణంగా వెంటనే గీతా కార్మికుల బకాయిలను చెల్లించండి. రేపు భూమిగానే నా కార్యాలయం నుంచి దాని వెంటనే పరిష్కారం చేసి దసరా లోపు గీతా కార్మికులు రావాల్సినటువంటి ఎక్స్‌గ్రేషియా మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా చెల్లించే బాధ్యత మాది అని మనను ఈ సందర్భంగా మనవి చేస్తూ మరొకసారి మీ అందరికీ ప్రేమ, ఆప్యాయత, మనవాడు, మన బిడ్డ ఈరోజు రాష్ట్రంలో మన గౌరవాన్ని పెంపొందించే విధంగా ఆనాడు పార్లమెంటు సభ్యుడిగా తెలంగాణ కోసం గొంతెత్తి మళ్ళా సర్వాయి పాపన స్ఫూర్తిగా పోరాడుతున్నటువంటి బిడ్డను మీ బిడ్డను మీ అందరూ ఆశీర్వచనం కావాలి, ఎల్లవతల ఆశీర్వచనం కావాలి. ఎక్కడికి వెళ్ళినా మీ బిడ్డగా నా పోరాటం చేస్తా ఉన్నా ఇలా ధైర్యంగా మీ అందరూ మేము ఉన్నాం అనేటువంటి ఒక ధైర్యం నాకుంది. తప్పకుండా ఆ దిశలో మన హక్కుల కోసం, మన సమస్యల కోసం ఈ ప్రభుత్వ ప్రతినిధిగా వాటన్నిటిని పరిష్కరించే విధంగా ప్రయత్నం చేస్తా. ఎక్కడైనా ఎవరికైనా ఇబ్బంది వస్తే దయచేసి నా దృష్టికి తెమ్మని చెప్పి కూడా నేను మీ బిడ్డగా నా భాగస్వామ్యాన్ని, మీకు ఎవరికైనా ఎక్కడైనా సమస్య ఏర్పడితే నేను మీ కుటుంబ సభ్యుని ఆ ఇళ్ళవతల్లి బిడ్డను అనుకుని నా దృష్టికి తేమని చెప్పి కూడా ఈ సందర్భంగా కోరుతూ మరొకసారి పెద్దల మీ దగ్గర శాసనసభ్యులు చాలా అనుభవం ఉంది. నేను శాసనసభలో మాట్లాడేటప్పుడు తప్పు పోతే బడుగు బలహీన వర్గాల బిడ్డగా అనేక సందర్భాల్లో నాకు మార్గదర్శకత్వం చేస్తారు. ఇవాళ శాసనసభ వేదిక కూడా అనేక రకాలుగా మన బడుగు బలహీన వర్గాల సమస్యల పట్ల ఎప్పటికప్పుడు నా యొక్క ప్రయత్నాలు చేస్తా ఉన్నా. మీ అందరు ఆశీర్వదించమని కోరుతూ మరొకసారి సర్వాయి పాపన్న గారు కళలు కన్నా బడుగు బలహీన వర్గాల సామాజిక చైతన్యం రావడానికి మనం అందరం కూడా కంకణబద్దులు అయిదామని మనం చేస్తూ అందరికి మరొకసారి పెద్దలు కడియం శ్రీగారి గారికి, నిర్వాహకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటూ కాలమయ రక్ష కిట్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఇప్పుడు నిజంగా సుదీర్ఘంగా మన
సర్వే పాపన గురించి, మన జాతి గురించి రవీందర్ సార్ సార్ వస్తారు. ఓకే సార్, అలా ఇది తీసుకోండి మీడియా వాళ్ళకి. అన్నిటికీ మేము కార్మికులు కింద పడకుండా ప్రతి ఒక్క దానికి మాకు సౌకర్యంగా ఉన్నది. వర్షం వచ్చినా గాలి వేళ వచ్చినా ఏది అయినా మాకు ఏ ప్రాబ్లం లేకుండా ఈ సేఫ్టీ కిట్ సూపర్ ఉన్నది. సార్ ఒకసారి పెన్షన్ సంబంధించి కూడా 55 ఏళ్ళకు గీతా కార్మికులకు ఉంది. ఎవరో రాలేదో మీరు ముందుగా సభ్యులు అందరు కండి. సభ్యులైన తర్వాత కొత్త పెన్షన్లు ప్రభుత్వం కార్యక్రమం స్టార్ట్ చేస్తా ఉంది, అందరికీ వస్తుంది. సార్ ఒకసారి చూడండి. అందరికీ నమస్కారంలో. అదేవిధంగా రిపోర్టర్లు గారికి, అదేవిధంగా ఎమ్మెల్యే సార్ గారికి, ప్రభాకర్ సార్ గారికి ఇలాంటివి మాకు ఇచ్చేలాంటి అందరికీ ఇంకా చాలా రావాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా మేము ఇలాంటి ఇంకా మాలాంటి నాలాంటి చిన్నారులైనా అన్నలైనా తమ్ముళ్ళైనా అందరికి ఇలాంటి ఒక సేఫ్టీ గురించి ఇంకా కొంచెం చాలా మంది ముందుకు రాగలుగుతారు తాళ్ళెక్కనికి. ఎందుకంటే ఇలాంటిది ఒకటి ధైర్యం చాలా ఉంటుంది అందరికీ. ఏదో చేస్తున్నాం అంటే చాలా మంది ఎంకరేజ్ చేస్తున్నారు. అదేవిధంగా కింద పడుతున్నాం, చాలా మందికి ప్రమాదం అవుతుంది. అదేవిధంగా ఇలాంటి ఒక సేఫ్టీ ఉంటే చిన్నలైనా పెద్దలైనా చాలా మందికి మాకు ఇది ఒక ధైర్యం ఉన్నంత విలువ అన్నట్టు. కింద పడ్డ ఏం కాకుండా ఒక చాలా మందికి అదేవిధంగా చాలా మందికి అదేవిధంగా 4 పిల్లలు చెప్పాలి. నర్సింహులు అందరూ